ఓకే సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? 1 వీక్ తర్వాత మీట్ అవుతున్నాం కదా. రైట్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ గురించి మనం నేర్చుకోబోయే ముందు ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాము. ఆ గొప్ప వ్యక్తి ఫోటో చూపిస్తాను. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. పక్కన పేరు కూడా ఉంది కదా, అయితే చిన్నగా ఉన్నాయి లెటర్స్. ఓకే, ఈమె ఎవరో కాదు, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. మన భారత మాతకు గర్వకారణమైన వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి ఈరోజు నేర్చుకుందాం. ఆమె ధైర్యం, దేశభక్తి, అంకిత భావం మరియు స్వాతంత్రం కోసం ఆమె చేసిన పోరాటం తరతరాలకు ఆదర్శం. చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలలో శిక్షణ పొందిన మణికర్ణిక ఝాన్సీ మహారాణిగా మారి బ్రిటిష్ వారి అణచివేతకు వ్యతిరేకంగా నిలబడింది. లక్ష్మీబాయి జీవితం మనకు స్ఫూర్తినిచ్చి ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని, మన ఆశయాల కోసం పోరాడాలని నేర్పుతుంది. మణికర్ణికగా జన్మించిన లక్ష్మీబాయి చిన్నతనం నుంచే చాలా చురుకైనది. ఆమె అసలు పేరేంటి? మణికర్ణిక. ఆమె తల్లిదండ్రులు ఆమెకు చిన్నతనం నుండే గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం మరియు విలువిద్య వంటి యుద్ధ విద్యల్లో శిక్షణిచ్చారు. ఆమెకు బాల్యం నుంచి ధైర్యం, దేశభక్తి మరియు స్వాతంత్ర భావాలు కలిగిన వాతావరణం లభించింది. ఝాన్సీ మహారాజు గంగాధర్ రావును వివాహం చేసుకున్న తర్వాత ఆమె లక్ష్మీబాయిగా మారింది. యుద్ధ విద్యల్లో నిష్ణాతురాలైన ఆమె తన భర్త మరణానంతరం ఝాన్సీకి మహారాణిగా బాధ్యతలు చేపట్టింది. బ్రిటిష్ వారి చేతిలో బానిస కావడం కంటే స్వాతంత్రం కోసం పోరాడాలని ఆమె నిశ్చయించుకుంది. బ్రిటిష్ వారు ఝాన్సీని తమ అధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు లక్ష్మీబాయి ధైర్యంగా ప్రతిఘటించింది. ఆమె ప్రజలందరితో కలిసి బ్రిటిష్ వారిపై గెలిచింది. లక్ష్మీబాయి 1857 తిరుగుబాటులో ఒక ముఖ్యమైన నాయకురాలిగా ఎదిగింది. లక్ష్మీబాయి 1858 జూన్ 18న గ్వాలియర్లో బ్రిటిష్ వారితో యుద్ధంలో వీరోచితంగా పోరాడి మరణించింది. ఆమె మరణం చాలా మందికి దుఃఖం కలిగించింది, కానీ ఆమె ధైర్యం మరియు దేశభక్తికి ప్రతీకగా నిలిచింది. నేటికి లక్ష్మీబాయి ధైర్యం, స్వాతంత్ర సంకల్పం మరియు త్యాగం ఎందరో మహిళలకు స్ఫూర్తినిస్తున్నాయి. లక్ష్మీబాయి జీవితం మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. అన్యాయాన్ని ఎప్పుడూ సహించరాదు. కష్టాలు మరియు అడ్డంకులు ఎంత ఉన్నా ధైర్యంగా నిలబడితే విజయం తప్పక సాధిస్తాం. మన లక్ష్యాలను సాధించడానికి, దేశం కోసం పోరాడటానికి మరియు స్వాతంత్రం కోసం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. లక్ష్మీబాయి వంటి వీరుల త్యాగాలను గుర్తు చేసుకొని ఆమె ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాను. రోజు లక్ష్మీబాయి గారి గురించి కొంచెం నేర్చుకున్నాం కదా, మనం మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇంటీజర్స్ గురించి మాట్లాడుకోకునే ముందు మనకి ఆల్రెడీ మనం ఎర్లియర్ క్లాసెస్ లో న్యాచురల్ నెంబర్స్ గురించి, హోల్ నెంబర్స్ గురించి నేర్చుకున్నాం. న్యాచురల్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ కౌంటింగ్ నెంబర్స్. వాట్ ఆర్ దోస్ కౌంటింగ్ నెంబర్స్? 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఈ న్యాచురల్ నెంబర్స్ ని ఎంతో రిప్రజెంట్ చేస్తాము. హోల్ నెంబర్స్ అంటే ఈ హోల్ నెంబర్ సెట్ నేమో డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాము. న్యాచురల్ నెంబర్స్ కి హోల్ నెంబర్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే హోల్ నెంబర్ సెట్ లో 0 కూడా ఉంటుంది. రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్ని సేమ్ న్యాచురల్ నెంబర్ సెట్ లో ఉంటాయి. అయితే ఆల్రెడీ న్యాచురల్ నెంబర్ సెట్ ఉంది, హోల్ నెంబర్ సెట్ ఉంది. ఈ ఇంటీజర్ సెట్ మనకి ఎందుకు అవసరం, దీని అవసరం ఏంటి, ఎక్కడెక్కడ దీన్ని వాడతాము అనేది మనము తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మనకు టెక్స్ట్ బుక్ లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏమని? మన క్లాస్మేట్ ఒక అమ్మాయి పిక్నిక్ వెళ్ళాలనుకుందంట. తనకి 10 బనానాస్ కావాలంట. ఎన్ని బనానాస్? 10 బనానాస్ కావాలంట. సో తన యాజ్ యూజువల్ గా వాళ్ళ మదర్ని అడిగింది. వాళ్ళ మదర్ని అడిగితే వాళ్ళ మదర్ దగ్గర 8 బనానాసే ఉన్నాయంట. తనకు కావాల్సిన 10 బనానాస్, బట్ వాళ్ళ మదర్ దగ్గర 8 ఉన్నాయంట. సో వాళ్ళ మమ్మీ ఏం చేశారంట, వాళ్ళ నేబర్ దగ్గర, అంటే ఇరుగు పొరుగు వారి దగ్గర ఒక 2 బనానాస్ అప్పు చేసి మొత్తం 8 + 2 10 అవుతాయి కదా, ఆ 10 బనానాస్ మీ ఫ్రెండ్కి ఇచ్చి తనని పిక్నిక్ పంపించిందంట. సో ఇప్పుడు వాళ్ళ అమ్మ మరి
వాళ్ళ అమ్మ దగ్గర బనానాస్ ఏమన్నా ఉన్నాయా అంటే ఏమీ లేవు. మరి వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే ఎస్ ఇవ్వాలి. వాళ్ళ అమ్మ వాళ్ళ నైబర్స్ కి 2 బనానాస్ అప్పుగా ఉంది. సరే ఇక్కడ అప్పుగా ఉంది. 2 బనానాస్ అప్పుగా ఉంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. 2 బనానాస్ అనేది అప్పుగా ఉంది. ఎట్ ది సేమ్ టైం ఇది సెకండ్ ఎగ్జాంపుల్. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇది సెకండ్ ఎగ్జాంపుల్. మీరు షాప్ కి ఒక పెన్ కొనుక్కుందాం అని వెళ్ళారు. ఆ పెన్ కాస్ట్ 15 రూపీస్. ఎంతది? 15 రూపీస్. కానీ మీ దగ్గర 10 రూపీసే ఉన్నాయి. ఆ షాప్ అతను మీకు బాగా తెలిసిన అతను. సో అతను ఏమన్నాడు, సరే ఈ 10 రూపీస్ ఇచ్చేసి ఈ పెన్ తీసుకెళ్ళు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు రిమైనింగ్ 5 రూపీస్ ఇవ్వు అన్నాడు. సో అతను మీలా చాలా మందికి అప్పులు ఇచ్చే ఉంటాడు, లేకపోతే అతని దగ్గరే వేరే వాళ్ళు డబ్బులు పెట్టుంటారు. సో మీ అకౌంట్ ని అతను రాసుకునేటప్పుడు ఈ 5 రూపీస్ మీ అకౌంట్ లో ఎలా రాస్తాడు? ఇది ఒక ఎగ్జాంపుల్. మోర్ ఓవర్ మీరు ఒక ల్యాండ్ మీద నిలబడి ఉన్నారు, భూమి మీద. ఆల్ ఆఫ్ సడన్ నిలబడి ఉంటే ఒక ఫ్లైట్ తెలుసు కదా, ఏరోప్లేన్. నేను డయాగ్రామ్ లో నాకు డయాగ్రామ్స్ పెద్దగా వేయడం రాదు, నాకు వచ్చినట్టు నేను వేస్తున్నాను, అర్థం చేసుకోండి. ఇది ఒక ఫ్లైట్ అనుకోండి. ఈ ఫ్లైట్ గాల్లో ఎగురుతుంది. అప్పుడు గాల్లో ఎగురుతున్నప్పుడు దీన్ని మీరు చూశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక చెరువు ఉంది. చెరువులో వాటర్ లో అడుగున ఒక ఫిష్ మూవ్ అవుతూ ఉంది. కాకపోతే అది కొంచెం పెద్ద ఫిష్ అయ్యేసరికి మీకు కనిపించింది అనుకుందాం. ఇక్కడున్న మీకు వాటర్ లో తిరుగుతున్న ఫిష్ కూడా కనిపించింది. రైట్. సో అయితే నేల మీద ఉన్న మీరు ఈ ఫ్లైట్ గురించి మాట్లాడేటప్పుడు ఎంత హైట్ లో ఎగురుతుంది అనేది మీరు మ్యాథమెటికల్ గా ఏమన్నా సింబల్స్ యూజ్ చేసి రాయగలరా? అండ్ ఆల్సో ఈ ఫిష్ ఎంత లోతులో ఈదుతుంది అనే దాన్ని చెప్పడానికి మీరేమన్నా సింబాలిక్ గా చెప్పగలరా మ్యాథమెటికల్ ఫామ్ లో అనటానికి? ఇలాంటి వాటిని రిప్రజెంట్ చేయడానికి మన మ్యాథమెటిక్స్ లో ప్లస్ మైనస్ అనే సింబల్స్ ని యూజ్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక ఫస్ట్ ఎగ్జాంపుల్ లో వాళ్ళ అమ్మాయికి ఇవ్వాల్సింది 10 బనానాస్ అయితే తన దగ్గర 8 ఉన్నాయని 2 అప్పు చేసి మరి తను వాళ్ళ అమ్మాయికి ఇచ్చింది. సో ఇన్ ఫ్యూచర్ లో తను 2 బనానాస్ అప్పుగానే ఉన్నట్టు కదా. తను తన ఈసారి ఎప్పుడైనా బనానాస్ కొనుక్కున్నప్పుడు ఏం చేయాలి? తను 2 బనానాస్ వాళ్ళ ఎదురుగా వాళ్ళకి ఇచ్చేసి రిమైనింగ్ తను వాడుకోవాలి. సో ఈ కేసులో తను ఎంత అప్పుగా ఉంది అని చూపించడానికి ఎలా చూపించాలి? -2 బనానాస్. తన దగ్గర ఎన్ని బనానాస్ తక్కువ ఉన్నాయంటే ఎన్ని చెప్పొచ్చు? -2. అండ్ ఆల్సో 15 రూపీస్ పెన్ అయితే 10 రూపీస్ అతని దగ్గర ఉంటే అతను ఏం చేశాడు? పర్లేదు అని చెప్పేసి నెక్స్ట్ టైం ఇవ్వు అని చెప్పాడు. 15 రూపీస్ పెన్ ఇచ్చాడు. తన దగ్గర బుక్ లో రాసుకునేటప్పుడు ఎలా రాస్తాడు దీన్ని? -5 రూపీస్ అని రాసుకుంటాడు. అంటే ఏంటి అర్థం? ఇంకా ఈ అబ్బాయి 5 రూపీస్ ఇవ్వాలి నాకు అని అర్థం అనమాట. సిమిలర్లీ మీరు ల్యాండ్ మీద నిలబడి ఉన్నప్పుడు ఒక ఫ్లైట్ గాల్లో ఎగురుతుంది, ఒక చేప ఏమో నీళ్ళలో ఈదుతుంది. ఇది భూమి లెవెల్ కంటే ఎక్కువలో ఉంది, ఇది భూమి లెవెల్ కంటే హైట్ డౌన్ లో ఉంది. దీన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు ఎలా చేస్తాము? భూమి కంటే ఎక్కువ హైట్ లో ఉన్నది ప్లస్ సింబల్ తోను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 30 మీటర్ హైట్ లో ఎగురుతుంది అనుకుందాము. ఇది ఒక గాలిపటము, ఫ్లైట్ ఏదో ఒకటి 30 మీటర్ హైట్ లో. ఇక్కడ ఈ ఫిష్ 30 మీటర్ డెప్త్ లో అంటే 30 మీటర్ల లోతులో ఈతుంది అనుకున్నాము. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము? మైనస్ తో రిప్రజెంట్ చేస్తున్నాం. 2 30 మీటర్స్. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ప్లస్ పెడితేనేమో భూమి కంటే పైన ఉన్నట్టు, మైనస్ పెడితేనేమో భూమి కంటే కింద ఉన్నట్టు. సో మనము నెంబర్స్ సేమ్ వాల్యూస్ 30 ఇక్కడ 30 ఇక్కడ 30. బట్ వేర్ ఈస్ ద డిఫరెన్స్? ఇక్కడ సింబల్స్ లో డిఫరెంట్. ఇక్కడ ప్లస్ తో రిప్రజెంట్ చేసాము, ఇక్కడేమో మైనస్ తో రిప్రజెంట్ చేసాము. సో దీనిని బట్టి మనకి ఏమర్థమైంది? నెంబర్స్ కి ప్లస్ మైనస్ అనేది వన్ ఫార్మ్ ఆఫ్ రిప్రజెంటేషన్. మనకి అక్కడ ఆ వాల్యూస్ ని మనం మైనస్ లలో కూడా రిప్రజెంట్ చేస్తున్నాం. ఓన్లీ ఎడిషన్ సబ్ట్రాక్షన్ కోసమే కాకుండా మనం దాన్ని ఇంకే కేసెస్ లో యూజ్ చేసాము, వాటి వాల్యూస్ ని రిప్రజెంట్ చేయడానికి కూడా మనం వాటిని యూజ్ చేస్తున్నాము. అయితే ఇక్కడ మన న్యాచురల్ నెంబర్స్ ని ఒక సెట్ లో పెట్టుకున్నాము. న్యాచురల్ నెంబర్స్ ని ఒక సెట్ లో పెట్టుకున్నాం. 1 2 3 4 లైక్ దిస్. హోల్ నెంబర్స్ కూడా ఒక సెట్ లో పెట్టుకున్నాం. అలానే ఇంటీజర్స్ కి కూడా ఒక సెట్ ఏమైనా ఉందా అంటే ఎస్, ఇంటీజర్స్ కి కూడా ఒక సెట్ ఉంది.
దానినే మనం జెడ్ ఆర్ ఐతో రిప్రజెంట్ చేస్తాము. అయితే ఈ ఇంటిజర్ సెట్ లో మనకి ఏమేమి ఉంటాయి? పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, యాజ్ వెల్ యాజ్ జీరో కూడా ఉంటుంది. చూడండి నాన్న, -3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. చూడండి ఇక్కడ ఏముంది? 0 ఉంది. ఇదన్నీ పాజిటివ్ నెంబర్స్, ఇవన్నీ నెగిటివ్ నెంబర్స్, రైట్? సో దీన్ని బట్టి ఏమర్థమైంది? ఇంటీజర్స్ అనే సెట్ లో మనకి నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, జీరో కూడా ఉంటుంది. దీన్ని ఏమైనా మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయగలమా అంటే, మనం న్యాచురల్ నెంబర్స్ ఎలా రిప్రజెంట్ చేసాము చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అనుకుంటే ఫిక్స్డ్ డిస్టెన్స్ లో 1, 2, 3, 4 అండ్ సో ఆన్. ఫిక్స్డ్ డిస్టెన్స్ లో మనము నెంబర్స్ ని రిప్రజెంట్ చేసాము. అలానే హోల్ నెంబర్స్ ని ఎలా రిప్రజెంట్ చేసాము? 1 కంటే 0 ముందు వస్తుంది కాబట్టి ఇక్కడ 0ని రిప్రజెంట్ చేసాము, రైట్? అలానే కానీ ఇక్కడ ఇంటీజర్స్ ఏమవుతుంది? 0 కంటే ముందు కూడా ఇంకా నెంబర్స్ ఉన్నాయి. 0 కంటే ముందు కూడా ఇంకా నెంబర్స్ ఉన్నాయి. -1, -2, -3 అండ్ సో ఆన్. ఓకేనా? రైట్. చూడండి, మనం ఈ నెంబర్ లైన్ మీద ఒకసారి వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. 0 కంటే 1 పెద్దది, 1 కంటే 2 పెద్దది, 2 కంటే 3 పెద్దది, 3 కంటే 4 పెద్దది. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? నెంబర్ లైన్ మీద మనం రైట్ సైడ్ కి మూవ్ అవుతే వాల్యూస్ ఏమవుతున్నాయి? ఇంక్రీజ్ అవుతున్నాయి. ఏమవుతున్నాయి? నెంబర్ లైన్ మీద రైట్ సైడ్ మూవ్ అయితే వాల్యూస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంది. 4 కి నేను లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నా, ఏమవుతుంది? 3 వస్తుంది. అంటే వాల్యూ ఏమైంది? తగ్గింది. 3 కి లెఫ్ట్ సైడ్ వచ్చా 2 తగ్గింది. 2 కి లెఫ్ట్ సైడ్ 1 తగ్గింది. 1 కి లెఫ్ట్ సైడ్ 0 తగ్గింది. సో 0 కంటే -1 ఇంకా తక్కువ, -1 కంటే -2 ఇంకా తక్కువ, -2 కంటే -3 ఇంకా తక్కువ. ఓకేనా? సో నెంబర్ లైన్ మీద మనం రైట్ సైడ్ మూవ్ అవుతుంటే వాల్యూస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అదే లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవుతూ ఉంటే వాల్యూస్ డిక్రీజ్ అవుతాయి. ఈజ్ దిస్ క్లియర్? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇంటీజర్స్ ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసినప్పుడు 0 మధ్యలో ఉంటుంది. మధ్యలో ఉన్న తర్వాత 0కి రైట్ సైడ్ అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అన్ని నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. నెంబర్ లైన్ మీద మనము లెఫ్ట్ టు రైట్ మూవ్ అయితే వాల్యూస్ ఇంక్రీజ్ అవుతాయి, రైట్ టు లెఫ్ట్ మూవ్ అయితే వాల్యూస్ డిక్రీజ్ అవుతాయి. ఓకేనా? రైట్. ఇదేనా మనం చూసింది? చూడండి, ఇది నెంబర్ లైన్ అనుకుంటే మనకి మిడిల్ లో ఏముంది? 0 ఉంది. సో 0కి రైట్ సైడ్ అన్ని ఏమున్నాయి? పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్. 0కి లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి? నెగిటివ్ నెంబర్స్ ఉన్నాయి. -1, -2, -3, -4 అండ్ సో ఆన్. సో 0కి రైట్ సైడ్ ఉన్నాయన్ని పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్ని నెగిటివ్ నెంబర్స్. ఓకేనా? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం నెంబర్ లైన్ చూసాము. సో నెంబర్ లైన్ మీద ఇప్పుడు చూడండి, 0 తర్వాత ఏమొచ్చింది? 1 వచ్చింది. 1 తర్వాత ఏమొచ్చింది? 2 వచ్చింది. 2 తర్వాత 3 వచ్చింది. రైట్. ఇది నెంబర్ లైన్ కాదనుకోండి, బట్ ఎలా ఉంది? నెంబర్ లైన్ లా ఉంది కదా. 2 తర్వాత 3 వచ్చింది, 3 తర్వాత 4 వచ్చింది. ఈ తరువాత అనే దాన్ని ఇంగ్లీష్ లో ఏమనాలి? సక్సెసర్. చూడండి, 0 కంటే ముందు ఏముంది? -1, -1 కంటే ముందు -2, -2 కంటే ముందు -3. ఈ ముందు అనే వర్డ్ కి మనం ఏం యూజ్ చేయాలి? ప్రిడెసెసర్. ఏమనాలి? ప్రిడెసెసర్.
చూడండి, నేను బోర్డు మీద చెప్తాను చూడండి ఒకసారి. చూడండి, సక్సెసర్, SUCCESSOR, సక్సెసర్ అంటే ఏంటి అర్థం? సక్సెసర్ అంటే ఏ నెంబర్ తర్వాత అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 కి సక్సెసర్ ఏంటి అంటే ఏంటి? 2 తర్వాత వచ్చిన నెంబర్ అని అర్థం. 3 కి సక్సెసర్ అంటే 4 సక్సెసర్ అంటే 5. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 95 ఉంది, 95 కి సక్సెసర్ అంటే ఏమొస్తుంది? 96. సక్సెసర్ అంటే నెక్స్ట్ నెంబర్ అని అర్థం. ఓకేనా? సక్సెసర్ అంటే అర్థమైంది కదా, రైట్. ఇక్కడ చూడండి, నేను ఇంకో వర్డ్ రాస్తున్నా, ఇది పదం మీనింగ్ ఏంటో చెప్పండి. ప్రెడెసెసర్ అంటే దాని ముందు నెంబర్, అంటే దాని ప్రీవియస్ నెంబర్. 95 కి సక్సెసర్ అంటే 96 అని చెప్పాము. అదే 95 కి ప్రెడెసెసర్ అంటే ఏం చెప్పాలి? 94 అంటే దాని ముందు వచ్చే నెంబర్. 95 కంటే ముందు ఏమొస్తుంది? 94 వస్తుంది. 4 కి ప్రెడెసెసర్ ఏంటి? 3 కి ప్రెడెసెసర్ 2. లైక్ వైజ్ -2 కి ప్రెడెసెసర్ ఏంటి? -3. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్వేర్ ఎల్స్ -45 ఉందనుకుందాం. దీనికి ప్రెడెసెసర్ అంటే ఏముంటుంది? వెరీ గుడ్, -46. ఇటు పోతూ ఉంటే వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి, కానీ నెంబర్ పెరుగుతుంది, వాటి వాల్యూ తగ్గుతుంది. నెంబర్ పెరుగుతుంది బట్ వాల్యూ పెరుగుతుంది. ఎప్పుడైనా నెగిటివ్ లో ఎంత నెంబర్ పెద్దగా ఉంటే దాని వాల్యూ అంత తక్కువ అన్నట్టు. చూడండి, ఇది -46 అంటే 46 అని వాల్యూ కనిపిస్తున్నా, దీనికి మైనస్ సింబల్ ఉండడం వల్ల ఇది ఎప్పుడు 0 కంటే తక్కువే. 0కి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూస్ అన్ని 0 కంటే తక్కువే. ఫర్ ఎగ్జాంపుల్ -2 ఉంది, ఇక్కడ -46 ఉంది. -2 పెద్దదా, -46 పెద్దదా? -2 పెద్దది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి 2 రూపాయలు మీరు బాకీ ఉన్నారు, ఇంకొక మనిషికి 46 రూపాయలు బాకీ ఉన్నారు. ఇందులో ఏది పెద్ద బాకీ అంటే ఎలా చెప్తారు? 46 రూపీస్ పెద్ద బాకీ, అంతేనా? కానీ మీరు ఎక్కడ హాయిగా ఉంటారు? 2 రూపీస్ ఇవ్వాల్సిన దగ్గర హాయిగా ఉంటారు, 46 రూపీస్ ఇవ్వాల్సిన దగ్గర హాయిగా ఉంటారా? సో నెగిటివ్ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే అంత వాల్యూ తక్కువ అన్నట్టు. నెగిటివ్ నెంబర్ ఎంత పెద్దదైతే అంత వాల్యూ తక్కువ అన్నట్టు. నెగిటివ్ నెంబర్ ఎంత చిన్నగా ఉంటే అంత వాల్యూ ఎక్కువ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ -46 ఉంది, +47 ఉంది. ఈ రెండిట్లో ఏది పెద్దది? ఇదే పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్ +46 -47 ఉంది, అప్పుడేది పెద్దది? 46 పెద్దది. ఎందుకంటే 46 అంటే పాజిటివ్ నెంబర్ అన్నట్టు, -47 అంటే అది అప్పు. సో 46 పెద్దదా, -47 పెద్దదా అంటే 46 పెద్దది. సో ఎప్పుడైనా నెగిటివ్ నెంబర్ పాజిటివ్ నెంబర్ కంటే తక్కువే. ఓకేనా, రైట్. సక్సెసర్, ప్రీడెసెసర్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? న్యాచురల్ నెంబర్స్ ఎంతో రిప్రజెంట్ చేస్తాము. ఆ n లో ఏమేమి ఉంటాయి ఎలిమెంట్స్? ఆ సెట్ లో 1 2 3 4 ఉంటాయి. హోల్ నెంబర్ సెట్ ని W తో రిప్రజెంట్ చేస్తాము. ఇందులో 0 1 2 3 4 ఉంటాయి. అండ్ ఆల్సో ఇంటిజర్ సెట్ ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే Z తో రిప్రజెంట్ చేస్తాము. Z ని కానీ I తో కానీ రిప్రజెంట్ చేస్తాము. సో ఇందులో ఈ సెట్ లో ఏముంటాయి? నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్, యాజ్ వెల్ యాజ్ 0. ఒకవేళ మన నెంబర్ లైన్ మీద ఈ నెంబర్స్ ని రిప్రజెంట్ చేయాలి అంటే మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము? 0ని మిడిల్ లో రిప్రజెంట్ చేసి 0కి రైట్ సైడ్ అన్ని పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ అన్ని నెగిటివ్ నెంబర్స్ రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా? ఏదైనా ఒక నెంబర్ కి సక్సెసర్ రాయమంటే మనం ఏం రాయాలి? దాని నెక్స్ట్ నెంబర్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 సక్సెసర్ అంటే ఏమవుతుంది? 5 అవుతుంది. -3కి సక్సెసర్ అంటే -2, దాని నెక్స్ట్ నెంబర్. -46 కి సక్సెసర్ అంటే -45. ఓకేనా? ప్రెడెసెసర్ అంటే నెంబర్ లైన్ మీద దాని ముందు వచ్చే నెంబర్ నే ప్రెడెసెసర్ అంటారు. సో 4 కి ప్రెడెసెసర్ అంటే ఏమవుతుంది? 3 అవుతుంది. 1 కి ప్రెడెసెసర్ అంటే 0, -2 కి ప్రెడెసెసర్ అంటే -3. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా, రైట్. రైట్, ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్ లో ఒక చిన్న టేబుల్ ఉంది, దాన్ని మనం ఇప్పుడు ఫిల్ చేద్దాం.
రైట్. ఇప్పుడు మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? మీరు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసింది విన్నారు కదా. సో నాకు అక్కడ సక్సెసర్ అనేది ఉంది. ఆ సక్సెసర్ కి నాకు ఆన్సర్ మీరే చెప్పాలి. చూడండి, కనిపిస్తుందా స్క్రీన్ మీద? రైట్. ఇక్కడ నెంబర్ 10 ఉంది. దీనికి సక్సెసర్ అంటే ఏమని చెప్పాలి? 10 కి సక్సెసర్ అంటే 11. వెరీ గుడ్. 8 కి సక్సెసర్ 9. -5 కి సక్సెసర్ చెప్పాలి. -5 కి సక్సెసర్ అంటే నెంబర్ లైన్ మీద -5 తర్వాత ఏమొస్తుంది? రైట్ సైడ్ -4. వెరీ గుడ్. -3 కి సక్సెసర్ -2. సూపర్. 0 కి సక్సెసర్ రైట్ 1. 1 అన్నా +1 అన్నా ఒకటేనా? కొంతమంది 1 చెప్పారు, కొంతమంది +1 చెప్పారు. సో +1 అన్నా తప్పలేదు, 1 అన్నా తప్పలేదు. ఎందుకు అంటే మనం ఏదైనా ఒక నెంబర్ ముందు ఏ సింబల్ పెట్టలేదంటే అది డిఫాల్ట్ గా పాజిటివ్ నెంబర్ అని అర్థము. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 10 అని ఇచ్చారు అంటే దీని అర్థం ఏంటి? ఇది +10 అని అర్థం అనమాట. దీని ముందు ప్లస్ అని పెట్టక్కర్లేదు, అది డిఫాల్ట్ గా +10 అనే అర్థం అనమాట. ఓకేనా? రైట్. రైట్. అలానే మనం ప్రెడెసెసర్ చార్ట్ కూడా చూద్దామా? రైట్. సక్సెసర్ ఇప్పుడు సక్సెసర్ చూసాం కదా, అంతే ప్రెడెసెసర్ చార్ట్ కూడా చూద్దాం. చూడండి అన్న, ఇక్కడ టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్లో మనకి నెంబర్ ఇచ్చారు, నెంబర్ 10. దీనికి ప్రెడెసెసర్ అంటే ఏమవుతుంది? నెంబర్ లైన్ లో 10 కి ముందు ఏ నెంబర్ వస్తుంది? 9. వెరీ గుడ్. వాట్ అబౌట్ 8? 8 కి ముందు ఏ నెంబర్ వస్తుంది? 7. 5 కి 4. రైట్. 3 కి 2. రైట్. 0 కి -1. వెరీ గుడ్. ఓకేనా? రైట్. వెరీ గుడ్. రైట్. రైట్. సరే చూడండి అన్న, ఇందాక మనం ఏమనుకున్నాము? ఎవరైనా ఒకళ్ళు అప్పుగా ఉన్నప్పుడు దానిని రిప్రజెంట్ చేయడానికి నెగిటివ్ నెంబర్స్ యూజ్ చేస్తారన్నాము. లేకపోతే ఒక హైట్ మనకి భూమి మీద నుంచి కొంచెం ఎత్తులో ఎగురుతున్న పక్షిని రిప్రజెంట్ చేయడానికి పాజిటివ్, అడుగున భూమి కంటే అడుగున ఉన్న వస్తువుని రిప్రజెంట్ చేయడానికి నెగిటివ్ వాల్యూస్ ని యూజ్ చేస్తామని అనుకున్నాం. ఇంకా ఏ ఏ ప్లేసెస్ లో యూజ్ చేసే ఛాన్స్ ఉంది? ఏ ఏ ప్లేసెస్ లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తున్నాను చూడండి. ఎప్పుడైనా కాస్ట్ పెరిగింది అనుకుందాము, ఒక వస్తువు ఇదివరకు 10 రూపీసే ఉంది, ఇప్పుడు దాని మీద ఇంకొక 2 రూపీస్ పెరిగింది అనుకుందాము, 12 రూపీస్ అయింది. దాన్ని చెప్పడానికి మనం ఎలా చెప్తాము? +2 అని. లేకపోతే అది కాస్ట్ తగ్గింది అనుకోండి, 10 రూపీస్ మీద నుంచి 8 రూపీస్కి వచ్చింది, దాన్ని చెప్పడానికి ఏమని చెప్తాము? -2 రూపీస్ అని చెప్తామన్నమాట. అంటే పెరగటాన్ని తగ్గటాన్ని చూపించడానికి కూడా మనము పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ యూజ్ చేస్తాము. ఇంకొకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు ఒక వస్తువుని అమ్మారు, మీకు లాభం వచ్చింది, లాభాన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? మనము పాజిటివ్ సింబల్ తో రిప్రజెంట్ చేయొచ్చు. లేకపోతే నష్టం వచ్చింది, నష్టాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? నెగిటివ్ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లాభం 150 రూపీస్ వస్తే +150 అని, నష్టము 150 వస్తే -150 అని రిప్రజెంట్ చేస్తాము. రైట్. అలానే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదివరకు న్యూస్ లో చాలా సార్లు వినే ఉండుంటారు, కొన్ని చోట్ల టెంపరేచర్స్ చాలా తగ్గిపోయాయి. ఫారిన్ కంట్రీస్ లో, ఎస్పెషల్లీ ఫారిన్ కంట్రీస్ లో మనం వినే ఉంటాం, నెగిటివ్ టెంపరేచర్ నమోదు అవుతోంది అని చెప్పేసి న్యూస్ లో చెప్తూ ఉంటారు కదా. -4 డిగ్రీ సెంటిగ్రేడ్, -3 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ రన్ అవుతుంది అని చెప్పేసి మనం వింటూనే ఉంటాం కదా. అప్పుడు ఏమవుతుంది? అక్కడ స్నోఫాల్ జరుగుతోంది. ఐ రైట్? అక్కడ దేన్ని బేస్ చేసుకొని? 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ని బేస్ చేసుకొని అంతకంటే తక్కువ ఉన్నాయన్ని మైనస్ గాను, ఎక్కువ ఉన్నాయన్ని ప్లస్ గాను మనము రిప్రజెంట్ చేస్తాము. రైట్. రైట్. సో ఇప్పుడు మనము ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ చూద్దాం నానా. రైట్ అన్న, ఒక్క నిమిషం. ఎక్సైజ్ ప్రాబ్లం లోకి వెళ్ళే ముందు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకుందాం మనం. ఆల్రెడీ మీరు నెంబర్ లైన్ చూసారు,
నెంబర్ లైన్ గురించి చెప్పేటప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఏదైనా వాల్యూకి నెగిటివ్ సింబల్ ఉంది అంటే, ఏదైనా నెంబర్కి నెగిటివ్ సింబల్ ఉంది అంటే దాని వాల్యూ తగ్గిపోతుంది అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ -3 పెద్దదా +2 పెద్దదా అంటే ఏమని చెప్తాం మరి? చూడండి, -3 +2. నేను దీని ముందు ఏమి పెట్టలేదంటే, 2కి ముందు సింబల్ ఏం పెట్టలేదంటే ఏం కదా, అది మైనసా ప్లస్సా? రైట్. సో నేను ఇట్లనే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, నాకు చెప్పండి అక్కడ నేను ఏం సింబల్ పెట్టాలో మీరే నాకు చెప్పండి. 0 -1 -50 70 -53 -5. నాకు చెప్పండి ఇక్కడ బాక్స్ లో నేను గ్రేటర్ దాన్ పెట్టాలా, లెస్ దాన్ పెట్టాలా? ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను, రాసాక అన్ని కలిపి ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చెప్పండి నాన్న, -3 2, ఈ రెండిట్లో ఏది పెద్దది? -3 పెద్దదా 2 పెద్దదా? 2 పెద్దది. సో దీన్ని నేను ఏమన్నా -3 <2. సో అప్పుడు నేను ఏం చూడాలి? ఫస్ట్ సింబల్ చూడాలి. సింబల్స్ రెండు, ఒకటి మైనస్ సింబల్, ఒకటి ప్లస్ సింబల్. ఆబ్వియస్ గా మైనస్ సింబల్ తో ఉన్న నెంబర్ ప్లస్ సింబల్ తో ఉన్న నెంబర్ కంటే చిన్నది అవుతుంది. రైట్. 0 -1, ఇప్పుడేది పెద్దది? రైట్, 0 గ్రేటర్ దాన్ -1. రైట్. ఇప్పుడు చూడండి, -50 +70, ఏది పెద్దది అవుతుంది? ఏది ప్లస్ అని చదివారేంటి అని మీరు అనొచ్చు. ఇక్కడ ఏ సింబల్ లేకపోతే అది +70 అన్నట్టేనా? ఎస్, +70 అన్నట్టు. సో ఏది చిన్నది అవుతుంది? -50 చిన్నది అవుతుంది, 70 పెద్దది అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ -50 -70 ఉంది అనుకుందాము. అప్పుడు ఏమవుతుంది? -50 -70, ఈ రెండు చూడండి 50 70, కానీ రెండింటికి నెగిటివ్ సింబల్స్ ఉన్నాయి. సో నెగిటివ్ సింబల్ ఉంది అంటే ఎక్కడ ఏది చిన్న నెంబర్ ఉంటే దానికే ఎక్కువ వాల్యూ ఉంటుంది. -50 ఈస్ గ్రేటర్ దాన్ -70. ఓకేనా? ఇక -53 -5, ఏది పెద్దది? 53 అనేది పెద్దది, కానీ దానికి మైనస్ సింబల్ ఉండడం వల్ల ఏమైంది? ఇది చిన్నది అయిపోయింది. రైట్. -53 is less than -5. -100 101. ఇప్పుడు చెప్పండి, ఇది నెగిటివ్ నెంబర్, ఇది పాజిటివ్ నెంబర్. ఆబ్వియస్ గా పాజిటివ్ నెంబరే పెద్దది అవుతుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా మైనస్ సింబల్ ఉంది అనుకుందాం. అప్పుడు ఏంటి పరిస్థితి? 100 101. నెంబర్ పరంగా ఇది పెద్దది, కానీ మైనస్ సింబల్ ఉండడం వల్ల ఇదే చిన్నది అయిపోయింది. సో ఏమవుతుంది? ఇది -100 ఈస్ గ్రేటర్ దాన్ -101. రైట్. -7 +1, ఇప్పుడు చెప్పండి ఏది పెద్దది ఇందులో? 7 పెద్ద నెంబరే, కానీ దానికి మైనస్ సింబల్ ఉండడం వల్ల ఇది చిన్నగా అయిపోయింది. ఇది ప్లస్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబర్. సో -7 <1. ఇక 50 ఉంది, ఇక్కడ -1 ఉంది. ఇప్పుడు చెప్పండి ఏది పెద్దది? 50 ఈస్ గ్రేటర్ దాన్ -1. రైట్. ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా మీకు? మనము టెక్స్ట్ బుక్ లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కొన్ని సాల్వ్ చేద్దాం, మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. రైట్. చూడండి అన్న, ఎక్సర్సైజ్ 6.1. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. రైట్ ఆపోజిట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఆపోజిట్ వర్డ్ రాయాలంట. ఇంక్రీజ్ ఇన్ వెయిట్, దానికి ఆపోజిట్ ఏమవుతుంది? రైట్, డిక్రీజ్ ఇన్ వెయిట్. ఇంక్రీజ్ ఇన్ వెయిట్ కి ఆపోజిట్ ఏమవుతుంది? డిక్రీజ్ ఇన్ వెయిట్. రైట్. 30 కిలోమీటర్స్ నార్త్. మీకు డైరెక్షన్స్ తెలుసు కదా, నార్త్ కి ఆపోజిట్ ఏంటి? సౌత్. ఓకే, వెరీ గుడ్. 30 కిలోమీటర్స్ సౌత్, దానికి ఆపోజిట్ ఏమవుతుంది? 30 కిలోమీటర్స్ నార్త్ కి ఆపోజిట్ 30 కిలోమీటర్స్ సౌత్. ఓకే. 80 మీటర్స్ ఈస్ట్ అంట, దీనికి ఆపోజిట్ ఏమవుతుంది? 80 మీటర్స్ వెస్ట్. వెరీ గుడ్. డీబిట్ చూడండి, డీబిట్ ఏంటి? లాస్ ఆఫ్ ₹700, దానికి ఆపోజిట్ ఏమవుతుంది? లాస్ట్ ఆపోజిట్ ఏమవుతుంది? ప్రాఫిట్. రైట్, ప్రాఫిట్ ఆఫ్ ₹700. వెరీ గుడ్. నెక్స్ట్, 100 meters above sea level.
అప్పుడు ఏమవుతుంది 100 meters బిలో సీ లెవెల్. అబోవ్ అని ఉంటే ఏం చెప్పాలి మనం? ఆపోజిట్ అంటే బిలో, 100 meters బిలో సీ లెవెల్. రైట్. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆన్ ఏ నెంబర్ లైన్. సో దీన్ని రిప్రజెంట్ చేయడానికి మనం నెంబర్ లైన్ మీద ఫస్ట్ మనం నెంబర్ లైన్ డ్రా చేద్దాం. నెంబర్ లైన్ రాసేటప్పుడు అందరు కేర్ఫుల్ గా చూడండి, నాకు హెల్ప్ చేయండి మీరు. చూడండి ఇక్కడ ఏమేమి వాల్యూస్ ఇచ్చారు నెంబర్ లైన్ మీద. +5, -10, +8, -1, -6. సో నాకు మైనస్ నెంబర్స్ లో -10 దాకా కవర్ చేయాలి, పాజిటివ్ నెంబర్స్ లో +8 దాకా కవర్ చేయాలి. సో నేను అవన్నీ ఒకేసారి కవర్ అయ్యేటట్టు ఒక పెద్ద నెంబర్ లైన్ డ్రా చేస్తాను. మిడిల్లో చూడండి, నాకు హెల్ప్ చేయండి. మిడిల్లో 0, 1, 2, 3, 4 అన్ని ఫిక్స్డ్ డిస్టెన్స్ లో ఉండాలి కదా. 5, 6, 7, 8, 9, 10 వరకు డ్రా చేశాను. ఇటు కూడా -10 వరకు డ్రా చేశాను. -1, -2, -3, -4, -5, -6, -7, -8, -9, -10 అండ్ సో ఆన్. నెంబర్ లైన్ ఎండింగ్ ఉంటుందా? ఉండదు. రైట్. ఇక ఫస్ట్ బిట్ ఏంటి? ఏ +5 అంట. +5 అంటే ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది +5. చూడండి, +5 అన్నా 5 అన్నా ఒకటే కదా. సో ఇది +5. రైట్. నెక్స్ట్ -10. -10 అంటే 0కి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది, ఇక్కడ ఉంది -10. రైట్. నెక్స్ట్ +8. +8 అంటే ఇది మిడిల్ పార్ట్. ఈ మిడిల్ పార్ట్ కి రైట్ సైడ్ ఉంటుంది +8. రైట్. హియర్ ఈస్ +8. రైట్. నెక్స్ట్ వాల్యూ -1. డి బిట్ ఏంటి? -1 అంట. డి చూడండి, 0కి లెఫ్ట్ సైడ్ ఉండేదే -1. ఇదేనా -1? ఎస్, ఇట్ ఈస్ -1. -6. ఈ బిట్ -6 ఎక్కడ ఉంటుంది? మనం లెఫ్ట్ సైడ్ మూవ్ అయ్యే కొద్దీ మనకి నెగిటివ్ వాల్యూస్ కనిపిస్తూ ఉంటాయి. రైట్. మనం అన్ని రిప్రజెంట్ చేసామా? రైట్. సో రిప్రజెంట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆన్ ఏ నెంబర్ లైన్ అంటే మనం +5 రిప్రజెంట్ చేసాము, నెక్స్ట్ -10 రిప్రజెంట్ చేసాము, +8 అండ్ ఆల్సో -1, -6. -1, -6 కూడా రిప్రజెంట్ చేసాము. రైట్. చూడనా, ఇప్పుడు మీకు ఒక సిమ్యులేషన్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మీకు ఈ సిమ్యులేషన్ లో ఏం కనిపిస్తుంది? ఇది ల్యాండ్. 0 దగ్గర ఉందేమో ల్యాండ్. ఈ ల్యాండ్ సరే వాటర్ సర్ఫేస్ అనుకుందాం. వాటర్ సర్ఫేస్ కిందంతా నీళ్లు ఉంటాయి, నీళ్ళలో ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుంది? పైనేమో ఒక ఏరోప్లేన్ మూవ్ అవుతుంది నీళ్ళ పైన గాలిలో. నీళ్ళ కింద వాటర్ లోనేమో ఒక డాల్ఫిన్ ఆర్ ఫిష్ ఈదుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 0 నుంచి కంపేర్ చేస్తే 30 meters మీరు పైకి వెళ్తేనేమో ఫ్లైట్కి వెళ్తారు, అదే 30 meters డౌన్కి వెళ్తేనేమో ఫిష్ దగ్గరికి వెళ్తారు. సో డిస్టెన్స్ అనేది సేమ్, 30 అనేది సేమ్, కాకపోతే ఎటు డైరెక్షన్ లో మూవ్ అవుతున్నారు అనే దాన్ని బట్టి వాల్యూస్ మారిపోతున్నాయి. సో పైన ఇక్కడ నెగిటివ్ నెంబర్ లో చూపించిన, పాజిటివ్ నెంబర్ లో చూపించిన దాని మ్యాగ్నిట్యూడ్ సేమ్, కానీ దాని డైరెక్షన్ మారిపోతోంది.
రైట్, చూడండి, కంప్లీట్ ద స్టేట్మెంట్ టు డిస్క్రైబ్ ద విజువల్. ఇక్కడ మీకు ఒకటి విజువల్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం స్టేట్మెంట్ ఫిల్ చేయాలంటే అబ్సల్యూట్ వాల్యూస్ ఆఫ్ ద వర్టికల్ పొజిషన్స్ ఆఫ్ ద డాల్ఫిన్ అండ్ ద ప్లేన్ ఆర్. రెండు ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి? రెండు 30 మీటర్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి, కానీ పైన కింద రిప్రజెంట్ చేయడానికి మాత్రమే మనం ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ ని యూజ్ చేస్తున్నాము. అసలు ఆ పాజిటివ్ నెగిటివ్ యూజ్ చేయకుండా అవి రెండు యాక్చువల్లీ ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి ఈ వాటర్ సర్ఫేస్ నుంచి అని చెప్తే 30 meters అని చెప్తాము. సో మనం ఏమని చెప్పాలి ఇక్కడ? సేమ్, రైట్? The absolute values of the vertical positions of the dolphin and the plane are the same, right? ఇక్కడ చూడండి, compare the absolute values of the vertical positions of the dolphin and the plane. ఇక్కడ వాటర్ పైన డాల్ఫిన్ ఉంది, ఇప్పుడు ఏరోప్లేన్ ఎక్కడ ఉంది? 50 meters పైన గాలిలో ఉంది, అవునా కదా? రైట్, ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయా? నో అవ్వవు. ఎందుకంటే ఇది వాటర్ సర్ఫేస్ మీదనే ఉంది, అంటే 0 meters డెప్త్ లో ఉంది, ఇదేమో 50 meters హైట్ లో ఉంది. Am I right? సో ఇప్పుడు మనం ఏమని చెప్పాలి? 0 is less than 50. సో అబ్సల్యూట్ వాల్యూ అంటే మనము దాని సింబల్ ని, దాని సైన్ ని తీసేసి మాట్లాడితే దానిని అబ్సల్యూట్ వాల్యూ అంటాము. చూడండి, ఇప్పుడు చూడండి, ఫిష్ ఎక్కడ ఉంది? ఏరోప్లేన్ ఎక్కడ ఉంది? ఇందాకట్లకి 30 meters అప్వర్డ్ ఉంటే డాల్ఫిన్ ఏమో 30 meters డౌన్వర్డ్ లో ఉంది. అబ్సల్యూట్ పొజిషన్ అంటే ఏమని చెప్పాలి మనం? సైన్ తో సంబంధం లేకుండా, అంటే నెగిటివ్ పాజిటివ్ సైన్ తో సంబంధం లేకుండా మనం జస్ట్ వాల్యూ మాత్రమే రాస్తాము, రైట్? రైట్, ఇప్పుడు మనము నెక్స్ట్ ఒక ఎక్సర్సైజ్ ప్రాబ్లం చూద్దాం. రైట్, ఇక్కడ 5th ప్రాబ్లం ఉంది, చూడండి. చూడండి నాన్న, స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఓకే, నేను టెక్స్ట్ బుక్ షేర్ చేస్తాను, చూడండి. కనిపిస్తుందా 5th ప్రాబ్లం? Following is a list of temperatures of 5 places in India on a particular day of the year. ఒక ఇయర్ లో ఒక పర్టికులర్ డే లో టెంపరేచర్స్ ఇలా ఉన్నాయంట. 10 degrees centigrade బిలో 0 degrees centigrade, 2 degrees centigrade బిలో 0 degrees, 30 degrees centigrade above 0, 20 degrees centigrade above 0, 5 degrees బిలో 0 degrees centigrade. దీనిని ఎలా రిప్రజెంట్ చేస్తాము మ్యాథమెటికల్ గా అని చెప్పేసి అంటున్నారు. మ్యాథమెటికల్ గా మనం బిలోని రిప్రజెంట్ చేయాలంటే ఎలా రిప్రజెంట్ చేసాము? నెగిటివ్ నెంబర్ ని యూజ్ చేసి, నెగిటివ్ సింబల్ ని యూజ్ చేసి, అదే అబోవ్ ని పాజిటివ్ సింబల్ ని యూజ్ చేసి, అంతేనా? రైట్, ఇక్కడ మనం బోర్డు మీద రాద్దాము. ఏ వాల్యూస్ ని మనం బోర్డు మీద రాద్దాము. మీరు ఒకసారి ఆ క్వశ్చన్ చదవండి క్లియర్ గా. సో అబోవ్ వాల్యూస్ ని మనం రిప్రజెంట్ చేయడానికి ఏమో పాజిటివ్ సింబల్, బిలో వాల్యూస్ ని రిప్రజెంట్ చేయడానికి ఏమో నెగిటివ్ సింబల్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ బోర్డ్ మీద నేమ్స్ రాస్తున్నా. సియాచిన్ ఫస్ట్ది, నెక్స్ట్ది షిమ్లా. వాటిని ఎలా రిప్రజెంట్ చేయాలో మీరే నాకు చెప్పాలి, నేను జస్ట్ నేమ్స్ మాత్రమే రాస్తాను. అహ్మదాబాద్, నెక్స్ట్ ఢిల్లీ, నెక్స్ట్ శ్రీనగర్. చూడండి నాన్న, సియాచిన్ 0 degrees centigrade బిలో 10 degrees centigrade బిలో 0 degrees centigrade. అంటే దాన్ని ఎలా చెప్పాలి?
10 degree centigrade బిలో 0 degree centigrade అంటే ఏమని చెప్పాలి? -10 degree centigrade. వెరీ గుడ్. -10 degree centigrade. నెక్స్ట్ చూడండి, షిమ్లా వాల్యూ ఎంత ఉంది? 2 degree centigrade బిలో 0 degree centigrade. అప్పుడేమని రాయాలి మరి దాన్ని? 2 degrees బిలో 0 అని ఉంటే -2 degree centigrade. వెరీ గుడ్. చూడండి నెక్స్ట్ అహ్మదాబాద్ 30 degree centigrade అబోవ్ 0 degree centigrade. దీన్ని ఎలా రాయాలి మరి? రైట్, +30 degrees centigrade. ప్లస్ అని రాయకపోయినా నో ఇష్యూస్. కానీ మనకి ఇక డిఫరెన్షియేషన్ స్టార్టింగ్ లో తెలియాలి కదా, తెలియడం కోసం ప్లస్ యూజ్ చేద్దాం మనం. ఢిల్లీలో ఎట్లుంది? 20 degree centigrade అబోవ్ 0 degree centigrade. దాన్ని ఎలా రాయాలి? +20 degree centigrade. ఇక్కడ చూడండి శ్రీనగర్ లో ఎంత ఉంది? 5 degree centigrade బిలో, చూడండి 5 degree centigrade బిలో 0 degree centigrade అంటే దాన్ని ఏమని రాయాలి? 5 degree centigrade -5 degree centigrade. ఎప్పుడైనా 0 కంటే తక్కువ ఉంది అంటే మైనస్ తో రిప్రజెంట్ చేస్తాము. అదే 0 కంటే ఎక్కువ ఉంది అంటే ప్లస్ తో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా? ఇక్కడ ఏమని చెప్పారు? రైట్ ద టెంపరేచర్స్ ఆఫ్ దీస్ ప్లేసెస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే ఏంటి? నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ ఫార్మ్ లో రాయాలి మనం. ఓకేనా? అయితే ఇక్కడ ఏంటంట, నెక్స్ట్ బి బిట్ లో క్వశ్చన్ ఇచ్చారు. Following is the number line representing the temperatures in degree Celsius. Plot the name of the city against its temperature. మనకి ఇక్కడ టెంపరేచర్ వాల్యూస్ ఇచ్చారుగా, ఈ టెంపరేచర్ వాల్యూస్ అంట మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలంట. ఓకేనా? రైట్, అలానే రిప్రజెంట్ చేద్దాం. సో ఈ నెగిటివ్ వాల్యూస్ లో పెద్ద నెంబర్ ఏది ఉంది? -10, -2, -5. ఇక్కడ మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ లో ఇచ్చింది చూద్దాం ఫస్ట్. ఇక్కడ 0 ఉంది, 5, 10 అప్ టు 35 వరకు ఇచ్చారు. సో టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన నెంబర్ లైన్ ఒక్కసారి మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. టెక్స్ట్ బుక్ లో మనకి నెంబర్ లైన్ ఇచ్చారు కదా, చూడండి ఇక్కడ 0 ఉంది. 0కి రైట్ సైడ్ 5, 10, 15, 20, 25, 30 అలా ఇచ్చారు. రైట్, నేను కూడా బోర్డు మీద రాస్తున్నాను. 5, 10, 15, 20, 25, 30, 35. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఏముంది? 0కి మైనస్ వాల్యూస్ ఉన్నాయి. -5, -10, -15, -20, -25. ఇక్కడ నెంబర్ లైన్ మీద మనకి మిగిలిన వాల్యూస్ రిప్రజెంట్ చేయలేదు అంటే ఏంటంటే, ఇది ఒక చూడండి కావాలంటే ఇది ఒక లైన్ ని మనం ఎటైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలి మనకు -25 కంటే పెద్ద వేరే వాల్యూస్ కూడా కావాలి అంటే అవి కూడా మనము రిప్రజెంట్ చేసుకోవచ్చు. చూడండి ఇక బోర్డ్ మీద చూడండి అన్న, సియాచిన్ -10 degree centigrade. -10 ఎక్కడ ఉంటుంది? 0కి లెఫ్ట్ సైడ్ అంటే ఇక్కడ ఉంటుంది. ఇదేంటిది? ఇది సియాచిన్ -10 ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ షిమ్లా -2 degree centigrade. -2 అంటే ఎక్కడ వస్తుంది? 0కి -5కి మధ్యలో వస్తుంది కదా, రైట్ ఇక్కడ. సో దీన్ని ఎక్కడ రిప్రజెంట్ చేయొచ్చు నేను? ఇక్కడ. రైట్, ఇక్కడ చూడండి అహ్మదాబాద్ 30 degree centigrade అంట ఇక్కడ. రైట్, ఇక్కడైనా అహ్మదాబాద్. నెక్స్ట్ ఢిల్లీ 20 degree centigrade. ఢిల్లీ ఎక్కడ ఉంది? 20 ఇక్కడ ఉంది. ఇది 20 degree centigrade. శ్రీనగర్ -5 degree centigrade అంటే ఎక్కడ ఉంది? శ్రీనగర్ ఇక్కడ ఉంది, -5 degree centigrade. ఇప్పుడు చూడండి మనకి టెంపరేచర్ వాల్యూ ఎక్కువ ఉంది అంటే అది హాట్ గా ఉన్నట్టు, టెంపరేచర్ వాల్యూ 0 కంటే తగ్గిపోతూ ఉంది అంటే అది కూల్ గా ఉన్నట్టు. సో మనం ఇక్కడ నెక్స్ట్ ది ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం మనకి ఇక్కడ ఇచ్చిన డేటా ప్రకారం విచ్ వన్ ఈస్ ద కూలెస్ట్ ప్లేస్? సిబిట్ చూడండి, సిబిట్ చూడండి. విచ్ ఈస్ ద కూలెస్ట్ ప్లేస్? విచ్ ఈస్ ద కూలెస్ట్ ప్లేస్? కూలెస్ట్ ప్లేస్ అంటే ఏమవ్వాలి?
దాని వాల్యూ తక్కువ ఉండాలి. టెంపరేచర్ తక్కువ ఉంటే మనకి చాలా కూల్ గా ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చిన వాటిల్లో అన్నిటికంటే తక్కువ ఏది ఉంది? సియాచిన్. సియాచిన్ ఈస్ ద కూలెస్ట్ ప్లేస్. చూడండి ఇక్కడ మనకి రైట్. డీబీ చూడండి. రైట్ ద నేమ్స్ of the places where temperatures are above 10 degrees centigrade. 10 degree centigrade కంటే ఎక్కువ ఉన్న ప్లేసెస్ రాయాలంట. చూడండి మన బోర్డు మీద 10 degree centigrade కంటే ఎక్కువ ఏవేవి కనిపిస్తున్నాయి? ఇదొకటి కనిపిస్తుంది, ఇదొకటి కనిపిస్తుంది. సో అహ్మదాబాద్, ఢిల్లీ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. అహ్మదాబాద్, ఢిల్లీలో 10 degree centigrade కంటే ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి. రైట్. కూలెస్ట్ ప్లేస్ అంటే మనకి ఎంత టెంపరేచర్ తక్కువ ఉంటే అంత కూల్ గా ఉంటుంది. ఇక్కడ -5 degree centigrade, -10 degree centigrade. -10 ఎక్కువ, -5 టెంపరేచర్ తక్కువ. ఏ తక్కువ? -10 -5? -10 ఈజ్ లెస్ దాన్ -5. ఎంత తక్కువ ఉంటే అంత కూల్ గా ఉంటది. సో ఈ -10 తక్కువ కాబట్టి సియాచిన్ లో ఎక్కువ కూల్ గా ఉంటుంది. రైట్. రైట్. నెక్స్ట్ ఒక 6th ప్రాబ్లం సాల్వ్ చేసి మనం క్విజ్కి వెళ్ళిపోదాం నాన్న. 6th ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేద్దాం టెక్స్ట్ బుక్ లో. ఎక్సైజ్ ప్రాబ్లం. క్వశ్చన్ చాలా సింపుల్ గా ఉంటుంది. జస్ట్ కొంచెం మీరు ఫోకస్ చేయండి అంతే. 6th ప్రాబ్లం చూడండి. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ pairs which number is to the right of the other on the number line. నెంబర్ లైన్ మీద ఏది దేనికి రైట్ సైడ్ ఉండాలి అని అడుగుతున్నారు. ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేస్ విచ్ నెంబర్స్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ ద అదర్. బేసిక్ గా మీరు ఆ నెంబర్స్ చూడకుండా చెప్పండి నాకు. రైట్ సైడ్కి వెళ్ళే కొద్ది వాల్యూస్ పెరుగుతాయా తగ్గుతాయా నెంబర్ లైన్ మీద? రైట్, పెరుగుతాయి. కరెక్ట్. నెంబర్ లైన్ మీద రైట్ సైడ్కి వెళ్ళే కొద్ది వాల్యూస్ పెరుగుతాయి. సో ఇక్కడ 2, 9 తీసుకున్నాం అనుకోండి. 2 అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, 9 అనేది రైట్ సైడ్ ఉంటుంది. ఎందుకని? 9 పెద్దది కాబట్టి మనం రైట్కి వెళ్ళే కొద్దీ పెరుగుతూ ఉంటాయి. 9 ఈజ్ రైట్ టు 2. నెక్స్ట్ బీబీ చూడండి. -3 -8. -3 -8. ఇప్పుడు ఇది తీసుకుంటే మనకేమవుతుంది? రైట్ సైడ్కి వెళ్ళే కొద్దీ మనకి వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి. సో -8 పెద్దదా -3 పెద్దదా? -3 పెద్దది. ఎప్పుడైనా నెగిటివ్ సింబల్ ఉంటే ఆ నెంబర్ ఎంత పెద్దగా ఉంటే దాని వాల్యూ అంత చిన్నది. రైట్. సో -3 ఈజ్ రైట్ టు -8. వెరీ గుడ్. ఇక్కడ మరి ఇక్కడ ఈ బిట్ చూడండి. -6 6. ఈ రెండిట్లో ఏది రైట్ సైడ్ ఉంటుంది, ఏది లెఫ్ట్ సైడ్ ఉంటుంది చెప్పండి? రైట్. 6 ఈజ్ రైట్ టు -6. మనం నెంబర్ లైన్ చూసుకుంటే మనకి అర్థమైపోతుంది కదా సింపుల్ గా. రైట్. ఇక్కడ చూడండి 1 -100. ఇందులో ఏది రైట్ సైడ్ ఉంటుంది, ఏ లెఫ్ట్ సైడ్ ఉంటుంది? ఎఫ్ బిట్. 1 -100. 1 ఈజ్ రైట్ టు -100. వెరీ గుడ్. 1 ఈజ్ రైట్ టు -100. రైట్. ఇక్కడ మీకు ఒక సిమ్యులేషన్ చూపిస్తున్నాను చూడండి అన్న. చూడండి. ఇక్కడ ఒక అమ్మాయి వాళ్ళ ఇల్లు ఉంది. సో ఈ ఇల్లు కనుక మనం 0 దగ్గర ఉంది అనుకుంటే నెంబర్ లైన్ మీద రైట్ సైడ్ మూవ్ అవుతుంటే అన్ని పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంటే అన్ని నెగిటివ్ నెంబర్స్. ఆమె కరెక్ట్? అంతేనా? అమ్మాయి ఇంట్లోకి వెళ్ళాలి అంటే ఎంత డిస్టెన్స్ మూవ్ అయింది? ఇక్కడ 7 నుంచి -7 నుంచి 0కి వచ్చింది. ఎన్ని మీటర్స్? 7 meters మూవ్ అయితే ఇంట్లోకి వెళ్ళిపోతుంది. am I right? 7 meters మూవ్ అయితే బయటకు వచ్చేసింది. అక్కడ నుంచి రైట్ సైడ్ మూవ్ అయితే ఇంట్లోకి వెళ్ళిపోయింది. రైట్. సో ఇక్కడ డిస్టెన్స్ ని మనం నెగిటివ్స్ లో చూపించాము. డిస్టెన్స్ ని నెగిటివ్స్ లో చూపించామంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ డిస్టెన్స్ ఎప్పుడు వాల్యూ తగ్గడాలు పెరగడాలు అనేది ఉండదు. కాకపోతే డైరెక్షన్ ని ఇండికేట్ చేయడానికి మనము నెగిటివ్స్ పాజిటివ్స్ యూజ్ చేస్తాము. డైరెక్షన్. హియర్ we are using negative symbol to indicate
డైరెక్షన్. సో లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుందని దానికి మైనస్ యూజ్ చేసాం. అదే ఫర్ ఎగ్జాంపుల్ తను ఇంట్లోనే ఉందనుకుందాం, రైట్ సైడ్ మూవ్ అవుతుందని చూపించడానికి ప్లస్ సింబల్ యూజ్ చేస్తాం మనం, రైట్? అంతేనా? ప్లస్ సింబల్ యూజ్ చేస్తాం. అదే ఇప్పుడు తను ఇప్పుడు ఎంత డిస్టెన్స్ వచ్చింది అంటే ఆ డిస్టెన్స్ ని మనము సైన్ తో ఇండికేట్ చేస్తే +15 అంటే అర్థం ఏంటి? రైట్ సైడ్ తను 15 meters మూవ్ అయింది అంత, అంతేకాని దాని అర్థము తను 15 meters ఎక్కువ దూరం నడిచింది, 15 meters తక్కువ దూరం నడిచిందని కాదు, రైట్? ఇక్కడ మనం దేనికి యూజ్ చేస్తున్నాం ఈ వాల్యూస్ మైనస్లు ప్లస్లు? ఎందుకు అంటే తను ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుందో ఇండికేట్ చేయడానికి మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం, రైట్? రైట్ అనా? ఇప్పుడు మనం ఒక క్విజ్ చూద్దాం. మ్యాచింగ్, జస్ట్ మ్యాచింగ్. చూడండి అన్న, పైన మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ లో మనకి ఇచ్చిన స్టేట్మెంట్ కి మ్యాచ్ అయ్యే ఆప్షన్ అంటే మనం చూస్ చేసుకోవాలి. చూడండి, ద టెంపరేచర్ ఇన్ షిమ్లా ఈజ్ 7 degrees centigrade బిలో 0 degree centigrade. దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? 7 degrees బిలో 0 అంటే ఎలా రిప్రజెంట్ చేయాలి? వెరీ గుడ్, -7 degree centigrade. ఇక్కడ -7 ఎక్కడ ఉంది? రైట్, ఇక్కడ ఉంది. సో ఈ -7 ఇక్కడ పెట్టేద్దాం, రైట్? The tunnel is at a depth of 2 meters under the ground. అండర్ అంటే దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? మైనస్ తో రిప్రజెంట్ చేస్తాము, అంతేనా? రైట్. సో దీన్ని -2 meters. ఇక్కడ -2 meters అనేది ఈ ఆప్షన్స్ ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్, రైట్? రైట్. ఇక్కడ చూడండి, ద హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్. హైట్ అనగానే పాజిటివ్ ఏనా? రైట్. ద హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్, ద హైయెస్ట్ పీక్ ఇన్ ద హిమాలయాస్ ఈజ్ 8,848 meters. హైట్ అంటే పాజిటివే కదా, సో ఇక్కడ పాజిటివ్ ప్లస్ సింబల్ తో 8,848 ఏ ఆప్షన్ లో ఉంది? హియర్ ఇట్ ఈస్, రైట్? రైట్. నెక్స్ట్ బిట్ చూడండి, ఏ సబ్మెరైన్ ఈజ్ ఎట్ ఏ డెప్త్ ఆఫ్ 512 meters బిలో సీ లెవెల్. బిలో అంటే మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? మైనస్ తోనా ప్లస్ తోనా చెప్పాలి? మైనస్. వెరీ గుడ్. సో దీని కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది? -512 meters. దాని కరెక్ట్ ఆపోజిట్ గానే వచ్చేసింది, రైట్? ద టెంపరేచర్ ఇన్ లే ఈస్ 12 degrees centigrade బిలో 0 degree centigrade. బిలో 0 degrees అంటే ఎలా రిప్రజెంట్ చేయాలి? ఎలా? రైట్, -12 degree centigrade. చూడండి, రైట్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ద టెంపరేచర్ ఇన్ నాగపూర్ ఈజ్ 31 degrees centigrade అబోవ్ 0 degree centigrade. అబోవ్ అంట, సో ఏమని? ప్లస్ తోనా మైనస్ తోనా? రైట్, వెరీ గుడ్, ప్లస్ తోటి. నెక్స్ట్, ఏ కైట్ ఈస్ ఫ్లయింగ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 120 meters ఫ్రమ్ ద గ్రౌండ్. గ్రౌండ్ నుంచి కొంత హైట్ లో ఎగురుతుంది. ఎప్పుడైనా హైట్ లో రిప్రజెంట్ చేయడానికి ఎలా రిప్రజెంట్ చేస్తాము? ప్లస్సా మైనసా? ప్లస్, రైట్. 120 meters ప్లస్ 120 meters. The temperature in Delhi is 22 degrees centigrade above 0. Above means +22 degrees centigrade. ఈవెన్ దో అక్కడ ఉన్నది ఒక్కటే ఆప్షన్ అయినా మనకు తెలుసు కదా, అబోవ్ అనగానే మనం ప్లస్ యూజ్ చేస్తాం. మళ్ళీ ఒకసారి చెక్ చేయండి నాన్న ఇవన్నీ ఆప్షన్స్. ద టెంపరేచర్ ఇన్ షిమ్లా ఈస్ 7 degrees below 0. 7 degrees below 0 అనగానే -7. ఓకే, కరెక్ట్. ద టనల్ ఈస్ అట్ ఎ డెప్త్ ఆఫ్ 2 meters అండర్ ద గ్రౌండ్. అండర్ ద గ్రౌండ్ అనగానే మనం దాన్ని మైనస్ తో రిప్రజెంట్ చేస్తాం, -2 meters. ఓకే. ద హైట్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్, the height of peak in Himalayas is 8,848 meters, right? Height అన్నారు కాబట్టి దాన్ని పాజిటివ్ తో ఇండికేట్ చేస్తాము, రైట్? నెక్స్ట్ ఆప్షన్, a submarine is at a depth of 512 meters above sea level. above అనగానే దాన్ని
ఓకే, సబ్మెరైన్ ఎట్ డెప్త్ ఆఫ్ 512 meters. డెప్త్ అంటే లోతులో ఉంది అంటే సీ లెవెల్ కంటే కింద ఉందని, బిలో సీ లెవెల్. సో -12 ఇది కరెక్టే. నెక్స్ట్, ద టెంపరేచర్ ఇన్ లే ఈస్ 12 degrees centigrade బిలో 0 degrees centigrade. 12 degrees centigrade బిలో 0 degrees centigrade. సో దాన్ని మైనస్ తోనే ఇండికేట్ చేయాలి మనం. ఇది కరెక్టే. సో అన్ని సబ్మిట్ చేసేద్దామా? రైట్, సబ్మిట్ చేద్దాం. మనం ఎన్ని కరెక్ట్ అయినాయో చెక్ చేద్దాం. వావ్, రైట్, అన్ని కరెక్టే. సూపర్. సో మళ్ళీ ఒక్కసారి మనం ఏమేమి నేర్చుకున్నాము ఈరోజు రివైజ్ చేసుకుందాము. రైట్, మనకి ఆల్రెడీ న్యాచురల్ నెంబర్ సిస్టమ్ తెలుసు, న్యాచురల్ నెంబర్ సెట్ తెలుసు. ఆ న్యాచురల్ నెంబర్ సెట్ ని దేంతో రిప్రజెంట్ చేస్తాము? n తో రిప్రజెంట్ చేస్తాము. అలానే హోల్ నెంబర్స్ ని దేంతో రిప్రజెంట్ చేస్తాము? హోల్ నెంబర్స్ ని W తో రిప్రజెంట్ చేస్తాము. రైట్, NW. సో ఇప్పటి వరకు మనం ఏం చూసాము? మనం చాలా సిచ్యుయేషన్స్ లో నెగిటివ్ నెంబర్స్ ని పాజిటివ్ నెంబర్స్ ని యూజ్ చేస్తున్నాము. ఈ పాజిటివ్ నెంబర్స్ ని నెగిటివ్ నెంబర్స్ ని జీరోని కలిపి ఉంచిన సెట్ ఏదైనా ఉందా అంటే ఎస్ ఉంది. దానినే మనము ఇంటీజర్ సెట్ అంటాము. ఏం సెట్ అది? ఇంటీజర్ సెట్ అంటాము. దాన్నే Z తో కానీ ఆర్ I తో కానీ రిప్రజెంట్ చేస్తాము. ఈ సెట్ లో నెంబర్స్ మనకి నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్ అండ్ ఆల్సో 0 కూడా ఉంటుంది. am I right? yes, రైట్. దీన్ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి అనుకుంటే మిడిల్లో 0 తో రిప్రజెంట్ చేస్తాము. 0కి రైట్ సైడ్ అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ అన్ని నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. am I right? 0కి రైట్ సైడ్ అన్ని పాజిటివ్, లెఫ్ట్ సైడ్ అన్ని నెగిటివ్. రైట్, సక్సెసర్ అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ నెంబర్ లైన్ మీద ఆ నెంబర్ తర్వాత వచ్చే నెంబర్నే ఆ నెంబర్ యొక్క సక్సెసర్ అంటాము. 3 సక్సెసర్ ఏమవుతుంది? 4 అవుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ 102 సక్సెసర్ ఏమవుతుంది? 103 అనుకుందాం. 103 సక్సెసర్ ఏమవుతుంది? 104. రైట్, ప్రెడెసెసర్ అంటే PREDECESSOR. ప్రెడెసెసర్ అంటే ఆ నెంబర్ లైన్ లో ఆ నెంబర్ కంటే ముందు వచ్చే నెంబర్ ఏంటి అని అంటే దాన్ని ప్రెడెసెసర్ అంటారు. ప్రెడెసెసర్ కనుక్కోవాలంటే మనం నెంబర్ లైన్ మీద లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవ్వాలి. రైట్, సో -2 కి ప్రెడెసెసర్ ఏమవుతుంది? -3. రైట్, సక్సెసర్ అంటే రైట్ సైడ్ మూవ్ అవ్వాలి, ప్రెడెసెసర్ అంటే లెఫ్ట్ సైడ్ కి మూవ్ అవ్వాలి. రైట్, సో ఎప్పుడైనా ఒక నెంబర్ కి నెగిటివ్ సింబల్ ఉంది అంటే దాని వాల్యూ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ -31 పెద్దదా -30 పెద్దదా అంటే ఏది పెద్దది? -30 పెద్దది. ఎందుకు అంటే నెగిటివ్ వాల్యూ వల్ల అది దాని వాల్యూ, నెగిటివ్ సింబల్ వల్ల దాని వాల్యూ తగ్గిపోతుంది. రైట్, -31 ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది నెంబర్ లైన్ మీద, -30 ఏమో రైట్ సైడ్ ఉంటుంది. am I correct? yes, okay. రైట్, హైట్ లో ఎగురుతున్న ఆబ్జెక్ట్స్ ని కానీ ఏరోప్లేన్స్ ని కానీ వాటిని ఇండికేట్ చేయడానికి మనం ఎలా యూజ్ చేస్తున్నాము? పాజిటివ్ సింబల్ తో యూజ్ చేస్తున్నాం. అబోవ్ ద గ్రౌండ్ లెవెల్, అబోవ్ దాన్ని యూజ్ చేయడానికి పాజిటివ్ సింబల్. అదే బిలో ద గ్రౌండ్ లెవెల్ ని యూజ్ చేయడానికి ఏమో నెగిటివ్ సింబల్, దాన్ని యూజ్ చేస్తాం మనం. am I correct? రైట్, ఓకేనా? సో అబోవ్ ని బిలోని రిప్రజెంట్ చేయడానికి కూడా మనము పాజిటివ్ నెగిటివ్ ని యూజ్ చేస్తాం. అలానే ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. ఒక ఫ్రెండ్ దగ్గర 8 బనానాస్ ఉంటే తను 2 బనానాస్ నేబర్ దగ్గర అప్పు తెచ్చుకుంటే మనం దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? అప్పును కూడా నెగిటివ్ నెంబర్ తో రిప్రజెంట్ చేసాము, -2 బనానాస్ అని.
ఒకవేళ మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే దాన్ని కూడా ఎలా రిప్రజెంట్ చేస్తాము? నెగిటివ్ వాల్యూతోనే రిప్రజెంట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్ అకౌంట్ లో మంత్లీ 2000 పే చేయాలి. మీరు లోన్ తీసుకున్నారు, ఆ లోన్ కి ఎగెనిస్ట్ గా మీరు మంత్లీ 2000 పే చేయాలి. ఆ 2000 ఒక మంత్ పే చేయలేదు. మీరు బ్యాంక్ పాస్బుక్ ఇచ్చి ఎంటర్ చేయమనంటే అతను ఏం చేస్తాడు? నెక్స్ట్ మంత్ లో ఎంటర్ చేసేటప్పుడు -2000 అని ఎంటర్ చేస్తాడు. ఎందుకని? మీరు లాస్ట్ మంత్ లో ఒక 2000 పే చేయలేదు అని చెప్పడాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాడు? -2000, రైట్? సో ప్రాఫిట్ లాస్ ని రిప్రజెంట్ చేయాలన్నా, లేకపోతే డెప్త్ ని హైట్ ని రిప్రజెంట్ చేయాలన్నా ఆ సిచ్యుయేషన్స్ లో కూడా మనము నెగిటివ్ పాజిటివ్ సింబల్స్ ని యూజ్ చేస్తాము. ఇస్ దిస్ క్లియర్ నానా? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. ఇంటికి వెళ్ళాక మీరందరూ ఈరోజు ఏం నేర్చుకున్నారో ఒకసారి రివైజ్ చేసుకోండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ వెరీ వెల్, రైట్? టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.